ఏదో హాస్యాస్పదంగా జోకులు మాట్లాడి పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడి కేసీఆర్ సొల్లు పురాణం తిట్టి దీంతో పబ్బం గడపడం అంటే కాదు. ఆల్ దిస్ ఈజ్ బీయింగ్ రికార్డెడ్ బై ద మీడియా. ఎస్, ఇది ఉంటుంది రికార్డులో. ఎక్కడికి పోతుంది? పట్టిగానే పోతుందా? ఈ పోయే యుగమా? ఈ మాటలు నా మాటలను వ్యర్థంగానే పోతాయా? ఉండయా రికార్డులలో? ఉంటాయి కదా. కాబట్టి మీ నుంచి మేము పరివర్తన ఆశిస్తున్నాం. మీరు కార్పొరేట్ గద్దలకు కాదు, ఇంకా చాలా ఉన్నాయి చెప్పానంటే. మీరు ఎన్నో మాటలు మాట్లాడుతుంటారు డంబాచారాలు. 2G స్పెక్ట్రంలో పెద్ద అన్యాయం జరిగినట్టు మీరు ఏదో పెద్ద పెడబొబ్బలు పెట్టారు ఆ రోజు. ఇలా 5G స్పెక్ట్రం ఏందండి? 5 లక్షల కోట్లకు ఎస్టిమేట్ అయితే 1,50,000 కోట్లు వస్తుంది. దీని అనుకున్న మతలబ్ ఏంది? కుంభకోణం ఏంది? ఎక్కడికి పోయినాయి అంచనాలు? మరి ఆ రోజు 2G స్పెక్ట్రం మీద చాలా పెద్దగా మాట్లాడిందే. ఇయ్యాలని సమాధానం చెప్తారు? ఇతరుల మీద నేపం మోపడం, బట్టగాల్చి మీద వేయడం చాలా సులభం. కానీ మీరు దీని నుంచి తప్పించుకోగలుగుతారా? For the benefit of my Hindi media friends and English media friends, under serious protest to Government of India, I am boycotting tomorrow's Niti Aayog meeting, which is supposed to be held in Delhi, because the policies spelled out in the first Niti Aayog meeting, that was the cooperative federalism and the Team India spirit, is totally lost by the Government of India, by the Niti Aayog. Practically, it's a literal truthful dictatorism. It is imposing of schemes which are undesirable to the states. The imposition of GST tax on various issues like handloom weaving, milk, crematoriums have to be withdrawn. The poor beedi workers are suffering because the beedi industry is almost under closure. They are losing their employment. Governments have a responsibility to show the alternative employment to them. In spite of that, you are increasing GST by 28% on beedi industry, by which the poor beedi industry will suffer and the poor beedi workers will have no way to live. Of course, it is a painful job to do, but they are winning their bread out of the beedi making because they are so poor. The farmers are unhappy. Peoples of all walks are confused. The Government of India is not able to control the price rise, which is skyrocketing. The inflation is touching the high. The unemployment rate has gone up to the percentage of 8.1. This was not desired out of the result of formation of Niti Aayog. The National Institute for Transforming India has resulted drastically. It is painful. I am very painfully appealing. It was not my intention to make it a political issue, but under compulsion, having no way. I made various suggestions during so many meetings of Niti Aayog. ఇంత అసహించుకునే, ప్రజలు అసహించుకునే స్థాయి ఎందుకు తెచ్చుకోవాలా? మహాత్మా గాంధీని పూజించే వాళ్ళు, గాంధీయన్స్ అని చెప్పుకొని గర్వపడేవాళ్ళు కోటానుకోట్ల మంది ఉన్నారు ఈ దేశంలో. ఇలా నీతి ఆయోగ్ పరిస్థితి ఏంటంటే, ఎవ్వరు మేము అడగలే. వాస్తవంగా మేము సిఫారసు చేయలే, మేము అడగలే. వాళ్ళంతా వాళ్ళే తెలంగాణకు వచ్చి తిరిగి చూసి బాగుంది, మంచిది, ఈ 2 స్కీములు దేశానికి ఆదర్శంగా ఉన్నాయి. మిషన్ కాకతీయ స్కీము, వాటర్ బాడీస్ రిజ్యూనేషన్ చాలా మంచిది, భూగర్భ జలాలు పెంచుతుంది, బయోడైవర్సిటీని పెంచుతుంది, జీవవైవిధ్యాన్ని విద్యాన్ని పెంచుతుంది అని ఆలోచించి ఒక 5,000 కోట్ల రూపాయలు దీనికి ఇవ్వాలి ప్రత్యేకంగా అని కేంద్ర ప్రభుత్వానికి సిఫారసు చేశారు. అట్లనే మిషన్ భగీరథ చాలా మంచి కార్యక్రమం. ప్రతి ఇంటికి 5 సంవత్సరాల కాలపరిమితి లోపల ట్రీటెడ్ పోర్టబుల్ డ్రింకింగ్ వాటర్, శుద్ధి చేయబడ్డటువంటి శుద్ధమైన జలాలు, తాగునీరు అందించబడుతుంది. ఇది మంచి ప్రోగ్రాం తీసుకున్న తెలంగాణ గవర్నమెంట్. దీనికి ఒక 19,000 కోట్ల రూపాయలు ఇవ్వండి, రెండింటికి కలిపి 24,000 కోట్లు ఇవ్వమని చెప్పి నీతి ఆయోగ్ వాళ్ళు సుమోటగా, ఎవరు అడగలే, వాళ్ళంతలో వాళ్ళే
ప్రధానమంత్రి గారు స్వయంగా రికమెండ్ చేశారు. వాళ్ళు చేసి పడి ఇప్పుడు 5.5 ఏళ్ళు 6 ఏళ్ళు గడిచిపోయాయి. 24,000 కోట్లు ఇవ్వమంటే 24 పైసలు కూడా ఇవ్వలేదు. నాట్ ఈవెన్ 24 పైసా. మరి నీతి ఆయోగ్ రికమెండేషన్ బుట్టదాఖలైతే దానికి ఉన్న విలువేందిగా? ఈజ్ ఇట్ నాట్ ఇన్సల్టింగ్ ద నీతి ఆయోగ్? లేదా నీతి ఆయోగ్కు కొన్ని ఉపసంఘాలు ఏమని చెప్పినాం. చాలా లోతైనటువంటి అధ్యయనం జరగాలి. ఈ దేశాన్ని బాగా సమగ్రంగా అర్థం చేసుకోవాలి. చాలా ప్రధానమైన బాధ్యతలో ఉన్నటువంటి నీతి ఆయోగ్ గొప్ప ఆలోచన చేయాలని చెప్పి ఉపసంఘాలు వేసి ముఖ్యమంత్రుల బృందాలను నియమనం. ఆ ప్రయత్నం జరగలే. ఒక బృందం వేస్తే గాసారం బాయలేక నేను కూడా దాని మెంబర్ ఉంటాను. పైసలు ఖర్చు పెట్టుకొని నేను, మా చీఫ్ సెక్రటరీ అప్పుడు రాజీవ్ శర్మ అందరం కలిసి భోపాల్ పోయినాం. ఆడ సమావేశంలో పార్టిసిపేట్ అయినాం. చాలా గంటలు టైం ఖర్చు పెట్టి అమూల్యమైన సలహాలు ఇచ్చాం, మంచి సలహాలు ఇచ్చాం. అందులో అతి ముఖ్యమైన సలహా ఏంటంటే, ఈ దేశం మొత్తం ఇంత విశాలమైన దేశం కాబట్టి ఒకే రకంగా లేదు, భిన్నమైనటువంటి భౌగోళిక పరిస్థితుల్ని, మనకు శీతల వాతావరణం ఉన్నటువంటి ప్రాంతాలని, కాశ్మీర్ కావచ్చు, హిమాచల్ కావచ్చు, పంజాబ్, ఉత్తరప్రదేశ్లోని కొన్ని హిమాలయ సానువులు ఉన్న ప్రాంతాలు కావచ్చు, ఉత్తరాఖండ్ కావచ్చు, ఇట్లా శీతల ప్రదేశాలు ఉన్నటువంటి రాష్ట్రాలు ఉన్నాయి. అట్లనే సముద్ర తీరం ఉన్న ప్రాంతాలని, ట్రాపికల్ వెదర్, హ్యూమిడ్ వెదర్ ఉండేటువంటి ప్రాంతాలన్నవి. ల్యాండ్ లాక్డ్ స్టేట్స్ అంటే మధ్యప్రదేశ్, తెలంగాణ, ఏ తీరం లేకుండా మధ్యలో చుట్టూ భూమి చేతనే ఉన్నటువంటి రాష్ట్రాలు కూడా ఉన్నాయి. కొన్ని హీట్ ఎక్కువ ఉండే, టెంపరేచర్ ఎక్కువ ఉండే ప్రాంతాలు కూడా ఉన్నాయి. రకరకాల భిన్నమైన విండ్ వెలాసిటీసు, భిన్నమైనటువంటి ఆగ్రో క్లైమేటిక్ కండిషన్స్. ఖనిజం కూడా అంతటా దొరకది. ఇప్పుడు కర్ణాటక రాష్ట్రంలో కోలార్ జిల్లాలో బంగారు గనులు ఉన్నాయి. అట్లనే బొగ్గు నిక్షేపాలు కూడా అంతటా ఉండవు. దేశంలో కొన్ని ప్రాంతాలలో ఉంటాయి. ఇట్లా రకరకాలుగా ఉంటుంది. అనేక రకాల ఖనిజ సంపద, ఇతర సంపదలు రకరకాలుగా ఉంటాయి. వాటన్నిటిని కూడా దేశ ప్రగతికి ఉపయోగపడే విధంగా. పదాలు తెలియని పెదవులకు అమృత వాక్యం అమ్మ. సంతానలేమి సమస్యతో బాధపడుతున్న ప్రతి స్త్రీమూర్తి బాధను మేము అర్థం చేసుకోగలం. ఫెటినైన్ వరల్డ్ బెస్ట్ ఎంబ్రియాలజీ ల్యాబ్ మరియు జిల్ట్రిక్స్ అలారం సిస్టాన్ని మొట్టమొదటిసారిగా ఏపీ మరియు తెలంగాణలో ఈ నెల 9న ప్రముఖ సినీ నటి స్నేహ, స్పెయిన్ దేశానికి చెందిన ఇంటర్నేషనల్ సీనియర్ ఎంబ్రియాలజిస్ట్ జేవియర్ హెరెరర్ గారు ప్రారంభించారు. ఈ శుభతరుణంలో రక్త పరీక్షలు, ఏఎంహెచ్ టెస్ట్, ఆర్బీఎస్, సెమెన్ అనాలిసిస్, అల్ట్రాసౌండ్ స్కాన్, ఫోలికల్ స్కాన్ ఈ నెల 31 వరకు ఉచితంగా అందిస్తుంది. 49 49 అంటే సంతానం, 49 అంటే సంతోషం.